నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. నేరం జరిగితే పోలీసులు వెతికేది వేలిముద్రలు, రక్తపు మరకలు, సీసీటీవీ ఫుటేజ్. కానీ భవిష్యత్తులో దర్యాప్తు దారి పూర్తిగా మారచ్చు. ఎందుకంటే మనం చూసిన నల్లులు, అవును, పడక గదిలో పట్టపగలు కనిపించే చిన్న నల్లులు క్రైమ్ కేసుల్లో కీలక గూఢచారులుగా మారుతూ ఉన్నాయి. మలేషియా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ప్రపంచాన్ని షాక్కి గురిచేస్తోంది. నేరం జరిగిన చోట నల్లులు ఉన్నాయంటే అవే నిందితుల గురించి, బాధితుల గురించి రహస్యాలను బయటపెట్టే సాక్ష్యాలుగా మారిపోతాయి. నల్లుల్ని చూస్తే వెంటనే చంపేస్తాం, కానీ అవే నేర పరిశోధనలో సైలెంట్ స్పైలుగా మారతాయని ఎవరూ ఊహించి ఉండరు. మలేషియాలోని పెనాంగ్ సైన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో మనిషి రక్తాన్ని ఒక్కసారి పీల్చినా ఆ వ్యక్తి డిఎన్ఏ నల్లుల్లో 45 రోజుల వరకు నిలిచి ఉంటుందని తేలింది. అంటే ఘటనా స్థలంలో నల్లులు ఉంటే వాటినే పట్టుకుని పరీక్షిస్తే బాధితుడు ఎవరు, నిందితుడు ఎవరు, వారి లక్షణాలేంటి అన్నిటినీ కూడా కనుక్కోవచ్చు. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే నల్లులు రక్తాన్ని పీల్చకపోయినా దుప్పట్లు, మంచం, దిండుపైన తిరిగితే చాలు ఆ వ్యక్తి డిఎన్ఏ వాటిలో చేరిపోతుందట. అంటే నేరం జరిగే సమయంలో నిందితుడు నిద్రపోయినా, కూర్చున్నా, పడుకున్నా ఆ వస్తువులపై నల్లులు నడిచినా కూడా వారి డిఎన్ఏను సేకరించవచ్చు. నల్లుల నుంచి లభించే డిఎన్ఏతో జెండర్, కంటి రంగు, జుట్టు రంగు, చర్మం రంగు అన్నీ బయటపడతాయని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. దోమలు, ఈగల్లా ఎగరలేని నల్లులు ఒక చుక్క రక్తం పీల్చుకున్నా సరే బయటకు కదలలేవు. అందుకే ఘటనా స్థలం నుంచి అవి సులభంగా దూరంగా వెళ్ళవు. ఇదే నేరాల విచారణలో పెద్ద క్లూగా మారుతోంది. నిందితులు సాధారణంగా రక్తపు మరకలు, వేలిముద్రలు ఇలాంటి సాక్ష్యాలను తొలగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ నల్లులు దుప్పట్లలో, దిండ్లలో, గోడ కోణాల్లో దాగి ఉంటాయి. వాటిని నాశనం చేసే అవకాశమే లేదు. అలా దాగున్న చిన్న నల్లులే పెద్ద రహస్యాలను బయటపెట్టే అవకాశం ఉందని సైంటిస్టులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు నేరం జరిగిన చోట చుట్టూ పడిన వస్తువులు, రక్తపు మరకలే సాక్ష్యాలంటే ఎప్పుడో ఒకరోజు ఆ మంచంపై దాగి ఉన్న ఒక చిన్న నల్లే నిందితుడి నిజస్వరూపాన్ని బయటపెట్టే గూఢచారి అవుతుంది. భవిష్యత్ దర్యాప్తుల్లో ప్రమాదం మిగిల్చే ఈ చిన్న పురుగులే ప్రాణాలు కాపాడే కీలక సాక్ష్యాలు అవుతూ ఉన్నాయి.